యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి నిజస్వరూపము అనేది చెప్తున్నారు. విశ్వాసము నిరీక్షింపబడటం అనేది ఎలా ఉంటుందంటే, విశ్వాసం మనం దేవుణ్ణి నమ్ముతున్నాం. దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు దేవుణ్ణి నువ్వు చూసావా అన్నప్పుడు మనం దేవుణ్ణి చూడకుండానే నమ్ముతాం. దాన్నే విశ్వాసంలో నిరీక్షించడం అని అంటారు. ఎదురు చూడడం అనేది కూడా అంటారు. ఇప్పుడు నిరీక్షణ అనే దాన్ని చూస్తే, నిరీక్షణ అనేది ఏంటంటే దేవుని వాగ్దానం. దేవుడు వాగ్దానం బైబిల్లో ఉంటుంది. దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తాడు బైబిల్లో. కొన్ని వాగ్దానాలు నెరవేరుతాయి, కొన్ని వాగ్దానాలు ఇంకా జరుగుటానికి సిద్ధపడి ఉన్నాయి. ఇలా ఉన్న వాగ్దానాలనే నిరీక్షింపబడటం అంటే జరుగుతాయి, ఇవి ఈ కాలంలో జరుగుతాయి, దాన్ని నమ్మడమే నిరీక్షింపబడటం అని అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నిరీక్షణ విశ్వాసంలోకి ఎందుకు వచ్చింది? ఈ నిరీక్షింపబడటానికి విశ్వాసానికి కారణం ఏంటంటే, మనకు చాలా విధాలుగా ఈ నిరీక్షణలో వాగ్దానాలు దేవుడు చాలా వాటికి చేశాడు. ఈ వాగ్దానం చేసినమ్మటే ఆ కార్యం జరగటం అది కన్ఫామ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాగ్దానాలు అనేవి ఎవరెవరికి చేశాడు దేవుడు అంటే, వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. సరే, ఆదికాండము 21:1 చదువుదాం. 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తనకిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయము కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి వృద్ధాప్యంలో ఇస్సాకుని ఇచ్చాడు. సరే, దేవుడు యవ్వన కాలంలో ఉన్న ఆదాముకి ఏం చేస్తాడంటే వాగ్దానం ఇస్తాడు. నీకు నేను సంతతినిస్తాను, శారకు సంతతినిస్తాను అని దేవుడు ఇస్తాడు. అందరిలాగా అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మీద నమ్మకం ఉంచకుండా ఉండలేదు. నమ్మకం 90 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు నాకు కుమారుడు వస్తాడు అన్న నమ్మకంతో, నిరీక్షణతో అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షించాడు, వేచి ఉన్నాడు. ఆ నిరీక్షణ అంతా జరిగిన తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకు. ఇస్సాకు అనగా ఎవరంటే నవ్వు. ఈ నిరీక్షణ అంతా అయితేనే, అంటే నువ్వు ఆ విశ్వాసంలో పరిగెడితేనే, ఆ విశ్వాసంలో
అంతసేపు నువ్వు వేచి ఉన్నందుకు నీకు ప్రతిఫలంగా ఏమిస్తాడు దేవుడు? నవ్వు, సంతోషం. ఆ సంతోషం కావడానికి, ఆ సంతోషం మనకు కావాలంటే ఏం చేయాలి? మనం నిరీక్షించాలి, ఓపిక పట్టాలి. ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రార్థన చేస్తాం మనం. ప్రార్థన చేయంగానే ఆ ప్రార్థనకు ప్రతిఫలం కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే నిరీక్షించాలి. ఆ ప్రార్థనకు జవాబు కావాలంటే ప్రార్థన చేసినమంటే రాదు. అది ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో జరగొచ్చది. కానీ దాని గురించి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తావు చూసావా, అదే నిరీక్షణ. హల్లెలూయా. ఇప్పుడు ఈ విశ్వాసంలో నిరీక్షించబడిన వారికి ఏమొస్తుంది? నవ్వు, ఆనందం, సంతోషం. ప్రతిఫలం అనేది దగ్గకుండా మాత్రం పోదు. నువ్వు ఎంతవటికి విశ్వాసంలో నిరీక్షించబడతావో అంతే ప్రతిఫలం నీకు దేవుడు దయచేస్తాడు. ఆ ప్రతిఫలం అనేది నీకు రాకుండా ఉండదు. ఈరోజు ప్రార్థనకు రమ్మన్నప్పుడు నువ్వు వెనకబడ్డావు అనుకో, నీకు రావాల్సిన ప్రతిఫలం రాదు. నువ్వు తగ్గించుకోలేవు. నీకు లేకపోతే పక్కనోడికి లేదా? అర్హత ఉంటుంది, దేవుడు ఇస్తాడు. నువ్వు ఒక్కడవే కాదు ప్రపంచంలో ఉన్నది. నీళ్ళల్లో ఎన్ని చుక్కలు ఉంటాయి? నువ్వు కాకపోతే ఇంకొకడు. హల్లెలూయా. నువ్వు కాకపోతే ఇంకొకడు. దేవుడు అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు మారావా, నువ్వు నా కుమారుడు, నిన్ను నేను ఎలా కాపాడతానంటే అస్సలు నిన్ను విడిచిపోనంటాడు దేవుడు. అలా నిన్ను కాచుకుంటాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షించాడు. దానిని బట్టే ఇస్సాకు కలిగాడు. అంటే నవ్వు, సంతోషం కలిగింది. అలాగే మనం అబ్రహాం ఒక్కడేనా అనుకుంటే కాదు. చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక చదవండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడై వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. హల్లెలూయా. ఇక్కడ మనకి మోషే గురించి చెప్తున్నారు. మోషే ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ఉన్నాడని, యేసుక్రీస్తు అనే ఆయన అంతకుముందు నివసించాడని మనకి పక్క వాళ్ళు చెబితే మనం అర్థం చేసుకుంటాం. అంతేనా కదా? పక్క వాళ్ళు చెప్తే నమ్ముతాం మనం. పక్క వాళ్ళు చెప్పినప్పుడు మనకేమొస్తుందంటే ధైర్యం, నమ్మకం అనేది వస్తుంది. సరే, మోషకి ఎవరు చెప్పలేదు దేవుడు ఉన్నారని. దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పలేదు. ఆయన వాయిస్ ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈయనొక్కడే దేవుడు. అక్కడే రాస్తాడు, స్థిరబుద్ధి గలవాడై అద్భుతీయుడు. అంటే ఆ దేవుణ్ణి నమ్మాడు, ఆయన ఒక్కడే దేవుడు అని నమ్మడం వల్లే ఏం చేశాడు? అక్కడ ఐగుప్తుని విడిచిపెట్టాడు. హల్లెలూయా. అంటే ఆయన మీద నమ్మకం ఉంటే నువ్వేం చేయాలి? నీకున్నదంతా అర్పించాలి. నీకున్నదంతా అర్పిస్తేనే ఆయన నమ్మకాన్ని అనేది పొందుకోగలుగుతావు. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? తన నమ్మకాన్ని రుజువుపరుచుకోవడానికి తనకు ఉన్న ప్రతి దానిని అర్పించేశాడు. మనకి మోషే ఏం చేస్తున్నాడంటే, తనకు కనబడ్డదాన్ని నమ్మట్లేదు, విన్నదాన్నే నమ్ముతున్నాడు. అంటే మోషే గుడ్డిగా నమ్మాడా? నమ్మలేదు. ఆ వాయిస్ని విన్నప్పుడు ఆయనే దేవుడు, ఆయనే లోక రక్షకుడు అని నమ్మాడు. ఈ విశ్వాసంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడి మీద నమ్మకం అనేది మనకు ఏర్పడుతుంది. హల్లెలూయా. ఆ నమ్మకం ఉంటేనే నువ్వు ప్రార్థనకు వస్తావు. ఆ నమ్మకం ఉంటేనే ప్రార్థన కూడా చేస్తావు.
నమ్మకం లేకుండా నీకు ప్రార్థన అనేది రాదు. ఇప్పుడు పక్కవాడు చెప్తేనే కదా. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఈ వాటర్ బాటిల్ని ఇంతకు ముందే ఒకడు తాగాడు కనుక మనం తాగుతున్నాం. అదే ఇది విషపూరితం, ఇది మంచిది కాదు అని ఎవడైనా చెప్తే మనం తాగుతామా? తాగం. అంతే కదా. ఒక మనిషి చెడ్డవాడని మనకు తెలిసింది, వాడి వైపునకు మనం వెళ్తాం. ఇక వాడి బుద్ధి సరైంది కాదు అన్నప్పుడు వాడి వైపు మనం వెళ్ళాం. మన దారేంటో వాళ్ళ దారేంటో. ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడంటే దేవుని రుచిని ఎరిగాడు. ఆ విశ్వాసంలో ఆ రుచిని ఎరిగిన తర్వాత అప్పుడేమైందంటే మోషే దేవుని నమ్మాడు. ఇప్పుడు నువ్వు ఒక వాయిస్ విన్న తర్వాత మనం అనిపిస్తుంది ఆయనే దేవుడా అని మనం ఇన్ని లెక్కలేస్తాం. కానీ మోషే అలా అనుకోలేదు. దేవుడు ఒక్క మాట మాట్లాడంగానే ప్రభువా అన్నాడు. హల్లెలూయా. ఇన్ని ఆలోచనలు కూడా పిలిచిన వాడే దేవుడు అని నమ్మినాడు. ఎవరు? మోషే. తన నమ్మకం ఎక్కడికి పోలేదు. తనకు ప్రతిఫలం వచ్చిందా లేదా? ప్రతిఫలం వచ్చింది. అంతమందిని నడిపించాడు మోషే. తరువాత ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. ఇక్కడ యోసేపుది జరుగుతుంది. యోసేపు అన్నదమ్ములు యోసేపును కొట్టి అమ్మి వేయిచున్నప్పుడు కూడా యోసేపు ఏమనుకున్నాడు? వాళ్ళు నా అన్నదమ్ములు అనుకున్నాడు. దేవుడే వారికి శిక్షేస్తాడని మనసులో అనుకున్నాడు. కానీ తను కోపం పెంచుకోలేదు. అది ఏంటంటే అది కూడా నిరీక్షణే. నువ్వు పక్క వాళ్ళ మీద కోపపడ్డావు, దేవుడే చూసుకుంటాడన్న ఒక్క నమ్మకం ఉంటే అది కరెక్ట్గా జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు అప్పటికప్పుడే రియాక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు, నువ్వు ఎదుటి వాళ్ళ మీద కోపం కానీ ద్వేషం కానీ ఉన్నప్పుడు దాన్ని నువ్వు తెలియపరచకుండా, అంటే ఎదుటి వారి మీద కోపాన్ని చూపించకుండా నా దేవుడు చూసుకుంటాడు అన్న చిన్న నమ్మకం ఉంటే ఇప్పుడు మనకి కనిపిస్తుంది. యోసేపే చూడండి. యోసేపుని కొట్టి తరిమేసిన లాస్ట్కి ఏమైంది? యోసేపు దగ్గరికే వారిని తెచ్చాడు దేవుడు. అన్నదమ్ములు తనను కొట్టి తరిమేసిన అమ్మేసిన లాస్ట్కి ఏమైంది? యోసేపే గతి అయింది. హల్లెలూయా. అలా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మీద నిరీక్షణ విశ్వాసం ఉంటేనే ఆ నిరీక్షణకు ప్రతిఫలం ఏం జరుగుతుంది? నిన్ను తిట్టిన వారే కానీ, నిన్ను కొట్టిన వారే కానీ, నిన్ను అవమానించిన వారే కానీ లాస్ట్కి ఏమవుతారంటే నీకు క్షమాపణ అనేది చెప్తారు. హల్లెలూయా. అలాంటి రోజున నీకు దేవుడు దయచేస్తాడు. ఇప్పుడు ఈ విశ్వాసంలో ఎందుకు మనం ఉండాలి? దేవునిలో చేరడానికి మాత్రమే. దేవుని విశ్వాసంలో మనం చేరడానికి మాత్రమే. హల్లెలూయా. మనకి హెబ్రీలోనే ఇప్పుడు రాసి ఉంచుతాడు, విశ్వాసం అనేది నిరీక్షణను బట్టి నిజ స్వరూపము, అది రుజువైనది. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఒకటేదైనా ఖచ్చితంగా ఇప్పుడు వాగ్దానం చేశాడు అనుకుందాం, అది ఎప్పటికైనా జరిగేదే. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో ఉన్నాయన్నీ ఏంటంటే వాగ్దానాలే. ఇప్పుడు నిన్ను కొట్టిన వాడిని నువ్వు తిరిగి కొట్టకూడదు అని బైబిల్లో రాశాడు అనుకోండి, మనం అది చెయ్యాలి. అది చేసినప్పుడు నీకేమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది.
ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. ఈ విశ్వాసంలో పరిగెత్తడం ఎలా పరిగెత్తాలనేది మనకు రాసి ఉంచుతాడు. హెబ్రీ పత్రిక 12:2. హెబ్రీ 12:2. హెబ్రీ 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మనం మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కోసమే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపాశమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడే మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. ఇప్పుడు దేవుని విశ్వాసములో మనం పరిగెత్తాలంటే ఏం చేయాలి? ఓపికతో, నిరీక్షణతో మనం ఉండగలిగితేనే దేవుని విశ్వాసంలో మనం చేరబడతాం. ఇప్పుడు అక్కడ రాసి ఉంచుతాడు, దేవుడు ఎన్ని అవమానాలు పడ్డాడు చూడండి. ఇప్పుడు ఆనందం కోసమేనంట ఆయన అవమానం పడ్డది. ఆనందం కోసమే అవమానం పడ్డాడంట. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి, అంటే దాన్ని పట్టించుకోలేదు ఆయన. ఎంతమంది అవమానించినా పట్టించుకోలేదు. సిలువ వేసినా సరే పట్టించుకోలేదు. సహించాడు అంటే ఆయన అన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఆయన సహించడమే విశ్వాసం అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సింహాసనంలోకి చేరాలంటే ఏం చేయాలి? అక్కడే రాసించాడు, నువ్వు విశ్వాసంలో చేరాలంటే నువ్వు హింసను భరించాలి, ప్రతి అవమానాన్ని భరించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వు విశ్వాసం అనేది పొందుకుంటేనే దేవుని రాజ్యములో చేరుతావు. ఆ విశ్వాసాన్ని సహించాడు కనుకే, అంటే ఆ అవమానాన్ని సహించాడు కనుకే దేవుడు ఏం చేశాడు? దేవుని రాజ్యములో దేవుని కుడిపాశమున ఆసీనుడయ్యాడు. హల్లెలూయా. అవమానాలు ప్రతి దానిని సహించడం వల్లే దేవుడేమయ్యాడు? సింహాసనానికి చేరబడ్డాడు. కుడి పాశమున దేవుడు కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా ఏం చేయాలంటే, ప్రతిరోజు ఏం చేయాలంటే విశ్వాసాన్ని పొందుకోవాలి. విశ్వాసం అనేది పొందుకోవాలి. ఆ విశ్వాసం అనేది నిరీక్షణ విశ్వాసము ఎలాంటిదంటే రెండు ఒకటే. ఆ నిరీక్షణ అనేది ఏంటంటే ఓపిక. ఆ ఓపిక నీలో ఉంటేనే విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంటేనే నీలో ఓపిక ఉంటుంది, సహించే గుణం ఉంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనకు దేవుడే రాసి ఉంచుతాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని రాజ్యం దేవుడు చేరగలిగాడంటే ఏముంది ఆయనలో? విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ఓపిక ఉంది, సహనం ఉంది. ఎవరు తిట్టినా ఏమన్నా కానీ మాట్లాడకుండా ఉండే సహనం ఉంది. సహించాడు. లాస్ట్కి దేవుడు ఏమంటాడండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు కనుక వీరిని క్షమించండి. ఇంత చేసినా కానీ దేవుడు ఏం చేస్తాడు? వీడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె అనుకొని దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని క్షమించాడు, మనల్ని క్షమించాడు. ఇప్పుడు క్షమించబడ్డ మనం ఏం చేయాలి? దేవునికి విశ్వాసం కనపరచాలి. ఆ విశ్వాసం అనేది కనపరిస్తేనే మనం కూడా ఏమవుతాం? దేవుని పందెములో పరిగెత్తగలుగుతాం. ఆ పందెములో ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఏమవుతారు? విశ్వాసహీనులు, విశ్వాసంలో పనికిరారు వీళ్ళు. ఆ పందెంలో గెలవగలిగిన వారు మాత్రమే దేవుని రాజ్యంలోకి చేరబడతారు.
ఈ పందెంలో ఎవరెవరు ఉంటారు? మనమందరం కూడా ఉండాలి. ఇప్పుడు ఒకరోజు ప్రార్థనకి ఎక్కొట్టేసామనుకోండి, ఆ విశ్వాసంలో నువ్వు చేరనట్టే. ఆ పరుగు పందెంలో ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోయావు నువ్వు. ఆ పరుగు పందెంలో నువ్వేం చేయాలి? గెలవాలంటే ప్రతిరోజు ప్రార్థనకు రావాలి, ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వేమవుతావు? ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతావు. ఆ ఎక్కిన తర్వాత నీకుండేదేంటి? ఆనందం, సంతోషం. ఆ సంతోషం కావాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యానికి సమీపంగా వెళ్ళాలంటే మనకు విశ్వాసం అనేది ప్రాముఖ్యమైనది. ఆ పరుగు పందెంలో నువ్వు నేను కడవరకు ఉందుముగాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.